వేదవ్యాసుడు మహాభారతాన్ని రచించాలనుకుంటాడు. అది చాలా పెద్ద గ్రంథం కాబట్టి దానిని రాయడానికి తగిన వ్యక్తిని వెతుకుతూ బ్రహ్మదేవుణ్ణి ప్రార్థిస్తాడు. అప్పుడు బ్రహ్మదేవుడు వినాయకుడిని రచయితగా సూచిస్తాడు. ఆ సలహా ప్రకారం వేదవ్యాసుడు వినాయకుడిని ప్రార్థించగా వినాయకుడు దానికి ఒప్పుకొని మీరు ఆగకుండా చెప్పాలి, అప్పుడే నేను రాస్తాను అని నిబంధన పెడతాడు. వేదవ్యాసుడు ఆ నిబంధనను ఒప్పుకుంటాడు. కానీ నువ్వు అర్థం తెలిసిన తర్వాతే దానిని రాయాలి అని తాను కూడా ఒక నిబంధన పెడతాడు. అలా ఇద్దరు నిబంధనలను అంగీకరించి మహాభారతాన్ని కలిసి రచించడం మొదలు పెడతారు. వేదవ్యాసుడు మహాభారతం చెబుతుండగా వినాయకుడికి రాసేందుకు కలం కనిపించదు. అప్పుడు ఆయన రచన ఆగకూడదనుకుని తన దంతాన్ని విరక్కొట్టి కలంగా వాడతాడు. అందుకే ఆయనను ఏకదంతుడు అని అంటారు.